సో క్విక్గా ఒకసారి అయితే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ గురించి రీక్యాప్ అయితే చేద్దాం. సో ప్రీవియస్గా అయితే మనం ఎట్లయితే కంటెంట్స్ క్లాసిఫై చేయడం జరిగింది, లైక్ బేసిక్స్ గురించి, మార్కెట్ సైకాలజీ గురించి అండ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అయితే ఎలా అయితే కవర్ చేయబోతున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే మాట్లాడుకున్నాం. సో క్విక్గా ఒకసారి రీక్యాప్ చేద్దాం. సో బేసిక్స్లో ఏంటంటే మనం ఫస్ట్ థింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయితే ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. సో ఆ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం చార్ట్ ప్యాటర్న్స్కి వెళ్ళి అండ్ సైమిల్టేనియస్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద కూడా క్విక్గా ఎలా లైన్స్ డ్రా చేయాలి, ఎలా సప్లై అండ్ డిమాండ్ జోన్స్ కూడా ఐడెంటిఫై చేయాలి, ఈ త్రీ థింగ్స్ అయితే మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. సో ప్రీవియస్గా అయితే మనం బేసిక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక క్యాండిల్ గురించి అయితే డిస్కస్ చేసామంటే ఒక ఐడియల్ క్యాండిల్ ఎలా ఉంటుందని. సో నార్మల్ క్యాండిల్ తీసుకున్నప్పుడు మనకి ఎలా అయితే ఒక 4 పారామీటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెనింగ్ ప్రైస్, సెకండ్ వన్ వచ్చేసి క్లోజింగ్ ప్రైస్, థర్డ్ వన్ వచ్చేసి హై అండ్ లో, ఫోర్త్ వన్ వచ్చేసి బాడీ సైజ్. రైట్. సో ఈ 4 థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాము. సో దాన్ని మైండ్లో పెట్టుకుంటా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఇంట్రడ్యూస్ చేద్దాం. లైక్ యాజ్ ఐ టోల్డ్, క్యాండిల్స్ అనేవి ఒకేలాగా ఉండవు. లైక్ ఏదైతే మీకు క్యాండిల్ స్క్రీన్ మీద కనిపిస్తుందో అలాగే ప్రతి క్యాండిల్ ఫామ్ అవ్వాలని రూల్ అయితే ఉండదు. సో డిఫరెంట్ క్యాండిల్స్ అయితే మనం స్టాక్ మార్కెట్లో అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో ఆ డిఫరెంట్ క్యాండిల్స్ ఏంటనేది ఫస్ట్ నేమ్స్తో డిస్కస్ చేసి దాని తర్వాత వన్ బై వన్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మాట్లాడుకుందాం. రైట్. సో ఫస్ట్ క్యాండిల్ ఏదైతే మనం నేర్చుకుంటామో అది వచ్చేసరికి హ్యామర్ క్యాండిల్ అన్నమాట. రైట్. సో హ్యామర్ క్యాండిల్ ఫస్ట్ మనం ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి చదువుకుందాం. దాని తర్వాత బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చదువుకుందాం. ఇక్కడైతే మీకు మిక్సప్ గా కనిపిస్తుంది, బట్ స్టిల్ నేను సెపరేట్ గా అయితే క్లాసిఫై చేశాను. ఇదైతే మనకి బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ అనమాట. అంటే ఏంటి, ఆల్రెడీ ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్న తర్వాత ఈ పర్టికులర్ క్యాండిల్స్ ఏవైతే ఇక్కడ లిస్ట్ ప్రొవైడ్ చేశానో ఆ క్యాండిల్స్ ఫామ్ అయితే మళ్ళీ అది రివర్స్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంది అనమాట. సో దాన్నే బుల్లిష్ రివర్సల్ అంటారు. రైట్. సో దాంతో పాటు నేను నెక్స్ట్ స్లైడ్ లో ఏం చేశానంటే నేను బేరిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ కూడా ఫామ్ చేశాను. అంటే ఒక అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు సడన్ గా ఈ ప్యాటర్న్స్ ఫామ్ అయితే మళ్ళీ ట్రెండ్ అనేది రివర్స్ అయిపోతుంది. సో దాన్నే బేరిష్ రివర్సల్ ప్యాటర్న్స్ అంటారు అనమాట. సో వాటి గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేస్తూ మనం చార్ట్ ప్యాటర్న్స్ కూడా డిస్కస్ చేద్దాం. రైట్. సో క్విక్గా ఫస్ట్లీ అయితే మనము ఆ, ఏదైతే మనం ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉందో హ్యామర్ క్యాండిల్, సో దాని గురించి నేను మాట్లాడుకుందాం. సో కంప్లీట్ రూల్స్ కూడా మాట్లాడతాను, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలని కూడా. సో హ్యామర్ క్యాండిల్ ఎలా అంటే బేసిక్గా ఈ క్యాండిల్ మనం ట్రేడ్ చేయాలనుకుంటే ద ప్రయర్ ట్రెండ్ అంటే ప్రీవియస్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్టాక్ కావచ్చు, లేకపోతే నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఏదైనా ఎప్పుడైనా ఈ క్యాండిల్ బేసిస్ మీద ట్రేడ్ చేయాలనుకుంటే ఒక డౌన్ ట్రెండ్ అయితే ఉండాలన్నమాట. సో డౌన్ ట్రెండ్ ఉన్న తర్వాత ఈ క్యాండిల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే దీనికి ఒక స్క్వేర్ బాడీ ఉంటుంది, దాంతో పాటు ఒక లాంగ్ విక్ అనేది ఉంటుందన్నమాట ఇలా. సో ఇది విక్ అంటారు. సో ఏదైతే మీకు బాటమ్ లో కనిపిస్తుందో దాన్ని విక్ అంటారు. అండ్ ఈ రెక్టాంగులర్ స్క్వేర్ బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని బాడీ అంటారు అనమాట. సో ప్రీవియస్ స్లైడ్స్ లో కూడా ఐడియల్ క్యాండిల్ గురించి చెప్పినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బాడీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. కొన్నిసార్లు రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది, కొన్నిసార్లు స్క్వేర్ షేప్ లో కూడా ఉంటుంది. సో హ్యామర్ క్యాండిల్ ఎలా అంటే దాని బాడీ వచ్చేసరికి ఒక స్క్వేర్ షేప్ ఉంటుంది. అండ్ విక్ ఎలా ఉంటుందంటే 2 టైమ్స్ లెంత్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. అంటే బాడీ కన్నా 2 టైమ్స్ దాని లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఎంత పెద్ద విక్ ఉంటే అంత స్ట్రెంగ్త్ ఆ పర్టికులర్ క్యాండిల్లో ఉన్నట్టు, అంత బయింగ్ కూడా ఆ క్యాండిల్లో అబ్జర్వ్ అవుతున్నట్టు. ఓకే. సో ఇలా మనం హ్యామర్ క్యాండిల్ అయితే అండర్స్టాండ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను, లాంగ్ లోవర్ విక్ ఉంటుంది, స్మాల్ బాడీ ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేసినట్టు. సో బుల్స్ అగ్రెసివ్గా యాక్ట్ అవుతున్నట్టు, అంటే ఎక్కడైతే డౌన్ ట్రెండ్ ఉందో అక్కడి నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి బుల్స్ ఏం చేస్తున్నారంటే మార్కెట్ని ఆర్ ఆ పర్టికులర్ స్టాక్ని పైకి తీసుకెళ్దామని అయితే ట్రై చేస్తున్నారు. సో దిస్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట. రైట్. సో ఎప్పుడైనా ఈ క్యాండిల్ ని ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇది పక్కాగా గ్రీన్ కలరే ఉండాలనేది రూల్ అయితే లేదు. ఇది రెడ్ కలర్ లో కూడా ఉండొచ్చు,
అట్ ది సేమ్ టైం గ్రీన్ కలర్ కూడా ఉండొచ్చు. సో రెడ్ ఆర్ గ్రీన్ కలర్ డజంట్ మ్యాటర్ ఇన్ హ్యామర్ క్యాండిల్. సో ఏ పొజిషన్ లో ఫామ్ అవుతుంది, అక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది, ఇప్పుడు మీకైతే సపోర్ట్ రెసిస్టెన్స్ అంత ఐడియా లేకపోయినా పర్లేదు, బట్ ఆ సపోర్ట్ దగ్గర ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అక్కడి నుంచి మనం ఒక మొమెంటం అయితే అప్ సైడ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు పర్ఫెక్ట్ గా ఒక స్క్వేర్ బాడీ ఫామ్ అయ్యి ఒక పెద్ద విక్ తో పాటు పైన కూడా చిన్న విక్ లాగా రావచ్చు. రైట్. ఎప్పుడైతే చిన్న విక్ అనేది ఫామ్ అవుతుందో ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ క్యాండిల్ కి కొంచెం డిక్రీజ్ అయినట్టు అర్థం అనమాట. ఎంత పెద్ద విక్ పైన ఉంటే అంత స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయినట్టు అర్థం. ఓకే. సో విక్ ఎప్పుడైనా తక్కువ ఉంటేనే బెస్ట్. ఎప్పుడైనా విక్ కొంచెం ఎక్కువ ఉందంటే అక్కడ కొంచెం స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నట్టు, అండ్ ఆ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఏదైతే హ్యామర్ క్యాండిల్ నుంచి వస్తుందో అది కొంచెం డిక్రీజ్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. రైట్. సో ఇది హ్యామర్ క్యాండిల్. సో 3 కండిషన్స్ అయితే చెప్పాను. ఫస్ట్ థింగ్, ప్రయర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ లో ఉండాలి. ఆ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఒక సపోర్ట్ దగ్గర కానీ ఒక లెవెల్ దగ్గర కానీ ఒక పెద్ద విక్ వచ్చి ఫామ్ అవుతే మనం అక్కడి నుంచి ఎంట్రీ తీసుకుని అప్ సైడ్కి అయితే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ క్యాండిల్ హై అండ్ లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే హై అండ్ లో మార్క్ చేస్తాను. హై ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే క్లోజ్ ఉందో అదే హై అవుతుంది, అండ్ ఈ విక్ బాటమ్ ఏదైతే ఉందో దాన్ని లో అంటాం. సో ఇమీడియట్ గా హై బ్రేక్ అవ్వగానే మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసరికి లో దగ్గర పెడతాం. మీకు ఆల్రెడీ చెప్పాను, స్టాప్ లాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తే దెర్ ఇస్ హై ప్రాబిలిటీ ఆఫ్ లూజింగ్ మనీ. ఓకే. సో ఇక్కడ దాకా అయితే నేను అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మనం ఈ ఆర్డర్లో వెళ్దాం. ఓకే. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మనం డిస్కస్ చేసుకునేది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఇది, అండ్ చాలా సార్లు చార్ట్ లో కూడా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఏంటో ఒకసారి క్విక్ గా డిస్కస్ చేద్దాం. సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ తెలియాలంటే జస్ట్ ఇందాకే మనం స్టార్టింగ్ లో ఐడియల్ క్యాండిల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చార్ట్ అయితే మీకు ఒక 2 క్యాండిల్స్ అయితే కనిపించినాయి కదా. ఆ క్యాండిల్సే ఇక్కడ చూస్తున్నారా, దీన్నే సమ్వాట్ ఇదే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కాదు, ఇది డిఫరెంట్ టైప్ హరామీ ప్యాటర్న్ అంటారు. బట్ జస్ట్ ఆపోజిట్ లో ఉంటుంది. అంటే రెడ్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది ఈ ఏరియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. సో రెడ్ క్యాండిల్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఫామ్ అవుతుంది రెడ్ క్యాండిల్. ఓకే. ఇలా ఇలా ఫామ్ అవుతుంది. అండ్ ఈ కాంబో ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ కాంబో ఏదైతే ఉందో దీన్ని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అంటారు. ఇది లేదనుకోండి ఫర్ టైం బి, ప్రస్తుతానికి ఉంది అక్కడ, బట్ అది లేదనుకోండి. సో ఈ రెండు ఏదైతే నేను సర్కిల్లో మార్క్ చేశానో దీన్నే మనం బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం అనమాట. సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇది కూడా ప్రయర్ ట్రెండ్ ఫస్ట్లీ. అంటే ప్రయర్ ట్రెండ్ అంటే ఏంటి అంటే ప్రీవియస్ గా ఏదైతే ట్రెండ్ ఉందో పర్టికులర్ స్టాక్ లో అది ఒకవేళ డౌన్ ట్రెండ్ లో ఉందనుకుంటే, ఏదైతే ఒక లోలో ఒక రెడ్ క్యాండిల్ వచ్చి దాని తర్వాత ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చి కంప్లీట్ గా, ఓకే, కంప్లీట్ గా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో గ్రీన్ కలర్ క్యాండిల్ కదా. సో గ్రీన్ కలర్ క్యాండిల్ కంప్లీట్ గా ప్రీవియస్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తుంది, అంటే కంప్లీట్ గా కవర్ చేస్తుంది. ఆ బాడీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ రెడ్ క్యాండిల్ ని కంప్లీట్ గా పర్టికులర్ క్యాండిల్ ని కవర్ చేస్తూ ఫామ్ అయిన క్యాండిల్ నే మనం బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటాం. సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఎలా ట్రేడ్ చేయాలంటే సిమిలర్ గా ఏదైతే దీని హై అండ్ లో ఉందో ఈ పెద్ద క్యాండిల్ ఎన్గల్ఫ్ చేస్తున్న క్యాండిల్, ఆ హై అండ్ లోని మార్క్ చేసుకున్న తర్వాత వన్స్ ఆ హై బ్రేక్ అవుతే మనం ఏంటంటే బుల్లిష్ సైడ్కి వెళ్ళిపోవాలి. వన్స్ ఆ లో బ్రేక్ అవుతే మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. రైట్. సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ డౌన్ ట్రెండ్ లోనే కాకుండా అప్ ట్రెండ్ లో కూడా ఫామ్ అవుతుంది. ఒక్కొక్కసారి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత సడన్ గా ఒక పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ అంటే ఏంటి, జస్ట్ కంటిన్యూగా స్టాక్ ఎప్పుడు స్ట్రైట్ గా వెళ్ళిపోదు. ఒక పాయింట్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యి మళ్ళీ కిందకు వస్తుంది. ఆ కిందకు వచ్చిన పాయింట్ లో కూడా ఒకవేళ మనకి ఒక ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఇలా ఫామ్ అయింది అనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్ ట్రెండ్ లో కూడా ఒక కంటిన్యూయేషన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లాగా మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం డౌన్ ట్రెండ్ లో కూడా ఒక డిమాండ్ జోన్ దగ్గర కావచ్చు, ఒక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర కావచ్చు, అది ఒక ఇండికేషన్ కావచ్చు రివర్సల్ కి. ఓకే. ఎట్లయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో, మనం ఎట్లయితే ఇక్కడ మాట్లాడామో ఇనిషియల్ గా కూడా రివర్సల్ ప్యాటర్న్స్ గురించి,
రైట్? సో అలాగే ఆ, ఇది కూడా మనకి పర్ఫామ్ చేస్తుంది అనమాట, ఒక బుల్లిష్ రివర్సల్ లాగా. సో ఇక్కడ క్లియర్ గా రాయడం కూడా జరిగింది. సో లార్జ్ గ్రీన్ క్యాండిల్, ఏదైతే లార్జ్ గ్రీన్ క్యాండిల్ అక్కడ మెన్షన్ చేశానో, కంప్లీట్లీ ఎన్గల్ఫ్స్, ఓకే, కంప్లీట్లీ ఎన్గల్ఫ్స్ ద ఫస్ట్ క్యాండిల్, అది రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ, అది కంప్లీట్ గా ఎన్గల్ఫ్ అనేది అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇలాంటి ఎన్గల్ఫింగ్ అవుతుందో అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామని, ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అవుతుంది, అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఏదైనా. సో అది అక్కడ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. క్లియర్? సో టూ క్యాండిల్ స్టిక్స్ అయితే డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి హ్యామర్ క్యాండిల్, సెకండ్ వన్ వచ్చేసి బుల్లిష్ ఎన్గల్ఫింగ్. సో నెక్స్ట్ మన డిస్కస్ చేసుకునే క్యాండిల్ వచ్చేసరికి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. సో ఇప్పుడు దాకా మనం ఎట్లా కవర్ చేసామంటే, ఇది ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇదేమో టూ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఒక త్రీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట. సో త్రీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటి ఇక్కడ? ఫస్ట్ వచ్చేసరికి ఒక రెడ్ క్యాండిల్ ఉంటుంది, ఓకే. సెకండ్ వన్ వచ్చేసి ఒక డోజీ క్యాండిల్. సో డోజీ క్యాండిల్ మనం డిస్కస్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఒకసారి డోజీ క్యాండిల్ ని డిస్కస్ చేసి అప్పుడు మార్నింగ్ స్టార్ గురించి అయితే మాట్లాడదాం. సో డోజీ అంటే ఏంటి? ఇది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో డోజీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, దీనికి ఒక స్మాల్ ఆర్ నెగ్లిజిబుల్ బాడీ ఉంటుంది, జస్ట్ లైక్ దిస్. అండ్ పైన కింద ఈక్వల్ గా విక్స్ అనేవి ఉంటాయి, అంటే ఒక హై ఉంటుంది, ఒక లో ఉంటుంది, అండ్ పెద్ద విక్స్ ఉంటాయి. బాడీతో కంపేర్ చేసుకుంటే విక్సే దీనికి చాలా పెద్దగా ఉంటాయి. అండ్ దిస్ క్యాన్ బి ఇన్ ఎనీ కలర్, ఇట్ క్యాన్ బి ఇన్ గ్రీన్ కలర్ ఆర్ ఇట్ క్యాన్ బి ఇన్ రెడ్ కలర్. సమ్ టైమ్స్ ఈ బాడీ కూడా ఉండదు, జస్ట్ ఇలా స్ట్రైట్ గా ఒక ప్లస్ సింబల్ లాగా కూడా ఫామ్ అవుతుంది. సో దీన్నే మనం ఏంటంటే డోజీ అంటాం. సో డోజీ అనే క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? సో డోజీ అనే క్యాండిల్ జనరల్ గా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఉందని ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ గా ఉన్నాయని మనకి డోజీ క్యాండిల్ అనేది చెప్తుంది. అండ్ దీనికి ఇంకో మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ అప్ ట్రెండ్ లో ఉందనుకోండి, రైట్? ఒక స్టాక్ అప్ ట్రెండ్ లో ఉంది, మీరు డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ కి సడన్ గా పైన ఒక డోజీ లాంటి క్యాండిల్ ఫామ్ అయింది, లెట్స్ సే ఇట్లాంటి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది అనుకుంటే, అక్కడి నుంచి అది ట్రెండ్ రివర్స్ అయిపోతుందని ఒక ఎజంప్షన్ అయితే క్రియేట్ అవుతుంది. జస్ట్ ఒక ఎజంప్షన్, నాట్ పక్కాగా అయిపోతుందని చెప్పట్లేదు. జస్ట్ ఆ క్యాండిల్ స్టిక్ మీనింగ్ ఏంటంటే అక్కడి నుంచి రివర్స్ అవుతుందన్న మీనింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, డోజీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, రైట్? సో డోజీ ఎలా క్రియేట్ అవుతుందంటే, పైన ఒక అప్ ట్రెండ్ లో క్రియేట్ అయినా లేకపోతే ఒక డౌన్ ట్రెండ్ లో క్రియేట్ అయిన డోజీ కూడా అక్కడి నుంచి అప్ ట్రెండ్ కి మాత్రం, అంటే ప్రీవియస్ గా ఏదైతే ట్రెండ్ ఉందో అది రివర్స్ అయిపోతుందన్న ఇండికేషన్ అనమాట, రైట్? సో ఇది డోజీ. సో డోజీలో మనకి టూ సబ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక క్లాసిఫికేషన్ వచ్చేసరికి డ్రాగన్ ఫ్లై డోజీ, రైట్? సో డ్రాగన్ ఫ్లై డోజీ ఎలా ఉంటుందో ఒకసారి క్విక్ గా అనలైజ్ చేద్దాం. సో డ్రాగన్ ఫ్లై డోజీ ఎలా ఉంటుందంటే, ఒక టీ షేప్ గా ఉంటుంది, ఇలా ఉంటుంది డ్రాగన్ ఫ్లై డోజీ. అంటే దీనికి హై అండ్ క్లోజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట. సో హై ఈజ్ ఈక్వల్ టు క్లోజ్, ఇది వచ్చేసరికి లో, ఓకే. సో హై ఇక్కడ ఉంది, ఓపెన్ ఇక్కడ ఉంది, క్లోజ్ కూడా ఇక్కడ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా క్లియర్ గా? సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్, ఓకే. అండ్ దీని మీనింగ్ ఎలా ఉంటుందంటే, లెట్స్ సే ఒక స్టాక్ కింద పడింది, అండ్ కింద పడగానే ఆ సడన్ గా బయర్స్ వచ్చి ఎక్కడైతే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసామో క్లోజ్, హై, ఓపెన్ ఎన్ని ఒకే చోట అయ్యేటట్టు చూసుకుంటే దాన్నే మనం డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. ఇక్కడ చూసుకోవచ్చు, పైన అప్పర్ విక్ అంటూ ఏం లేదు, రైట్? అప్పర్ విక్ అంటే హై అంటూ ఏం లేదు, హై కూడా ఇన్ లైన్ గా ఉంది విత్ క్లోజ్ అండ్ ఓపెన్. సో వెరీ లాంగ్ లోవర్ విక్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నారా, కండిషన్ ఏంటి? ఓపెన్ ఇజ్ ఈక్వల్ టు క్లోజ్ ఇజ్ ఈక్వల్ టు హై. ఇదే కండిషన్ ఇక్కడ మెన్షన్ చేశారు, అంటే హై కావచ్చు, ఓపెన్ కావచ్చు, క్లోజ్ కావచ్చు, ఎన్ని ఈక్వల్ అని క్లియర్ గా మెన్షన్ అవుతుంది ఇక్కడ. సో బేర్స్ ఏంటంటే మార్కెట్ ని పడేయడానికి ట్రై చేశారు, అంటే మార్కెట్ కిందకి పడింది, చాలా హార్డ్ గా ట్రై చేశారు. బట్ ఏమైందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది వచ్చేసరికి ఆ టాప్ లోనే క్లోజ్ అయింది అనమాట. సో ఇట్స్ ఏ ఇండికేషన్ దట్ బుల్స్ ఆర్ ఇంటాక్ట్, ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్యాటర్న్, అండ్ చాలా తక్కువగా మనం లార్జ్ క్యాప్ కంపెనీస్ లో అబ్జర్వ్ చేస్తాం, బికాస్ ఎక్కువ వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ లో ఇలాంటి ప్యాటర్న్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేయం. మనం ఎక్కువగా ఇది పెనీ స్టాక్స్ కావచ్చు, లేకపోతే స్మాల్ క్యాప్ కంపెనీస్ లో కావచ్చు, అక్కడే మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట, ఓకే. సో ఇది
వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డోజీ. అండ్ దీంట్లో ఇంకొక రకం ఉంటుంది, అది మనం బేరిష్ రివర్సల్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం బుల్లిష్ మాట్లాడుతున్నాం కాబట్టి, సో నార్మల్ డోజీ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. దాని తర్వాత డ్రాగన్ ఫ్లై డోజీ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి రెండు క్లారిటీ వచ్చినాయి కాబట్టి మనం మార్నింగ్ స్టార్ని అయితే కవర్ చేద్దాం. సో మార్నింగ్ స్టార్ అంటే ఏంటి ఒకసారి మనం క్విక్ గా అనలైజ్ చేద్దాం. సో మార్నింగ్ స్టార్ ఎలా అయితే అన్నానో, ఇదైతే 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ హ్యామర్ అనేది సింగిల్ క్యాండిల్ స్టిక్, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అనేది 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, మిగతా అన్ని వన్, రైట్. ఇది 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, పియర్సింగ్ లైన్ అనేది. బట్ మార్నింగ్ స్టార్ వచ్చేసరికి 3 క్యాండిల్ ప్యాటర్న్, అంటే 3 క్యాండిల్స్ కావాలి టు కన్ఫర్మ్ దాట్ ఇట్ ఈస్ ఏ మార్నింగ్ స్టార్. సో దీంట్లో ఏ ప్యాటర్న్స్ యూజ్ అవుతున్నాయి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత సెకండ్ క్యాండిల్ వచ్చేసరికి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అండ్ థర్డ్ క్యాండిల్ వచ్చేసరికి ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నేను లైవ్ లో ట్రేడింగ్ వ్యూలో కూడా మీకు ముందే చెప్పాను, ట్రేడింగ్ వ్యూలో అకౌంట్ క్రియేట్ చేసుకోమని. సో ఇదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత ట్రేడింగ్ వ్యూలో కూడా ఒక్కసారి క్విక్ గా రీక్యాప్ అయితే చేద్దాం. బట్ దానికంటే ముందు కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ కవర్ అయిపోయిన తర్వాత మనమైతే వీటిని ట్రేడింగ్ వ్యూలో కూడా అబ్జర్వ్ చేద్దాం. సో 3 క్యాండిల్ ప్యాటర్న్ కాబట్టి జాగ్రత్తగా వినాలి ఇక్కడ. సో ఫస్ట్ క్యాండిల్ యాజ్ యూజువల్ ఒక రెడ్ క్యాండిల్ ఇలా ఉంటుంది, రైట్. సో ప్రయర్ ట్రెండ్ ఏంటి, ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది అనుకోండి, స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉంది ఆర్ ఇండెక్స్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఒక రెడ్ క్యాండిల్ మనకి ఫామ్ అయింది. దాని తర్వాత మనకు ఒక డోజీ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా దీని నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఏంటంటే ఒక డోజీ ఫామ్ అయింది. ఓకే. సో డోజీ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ ఏమవుతుందంటే ఒక గ్యాప్ అప్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. గ్యాప్ అప్ అంటే ఏంటి, ఎక్కడైతే ప్రీవియస్ గా డోజీ క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ క్లోజింగ్ ప్రైస్ కన్నా పైన ఒక గ్యాప్ అప్ క్యాండిల్ లాగా ఫామ్ అయ్యి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుద్ది. సో ఈ 3 క్యాండిల్స్ ని కంబైన్ చేసే కాంబినేషన్ ఏదైతే వస్తుందో దీన్నే మనం మార్నింగ్ స్టార్ అంటాం అన్నమాట, రైట్. సో ఒక రెడ్ క్యాండిల్, ఒక డోజీ క్యాండిల్ ఏదైతే ఇండెసిసివ్ క్యాండిల్ అంటారో దాంతో పాటు ఒక గ్రీన్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో, సో దిస్ ఏం చెప్తుంది మనకి, ఇక్కడ నుంచి గ్రాడ్యువల్ గా సెల్లర్స్ అనే వాళ్ళు వానిష్ అయిపోయి బయర్స్ బయింగ్ సైడ్ ఎక్కువ మూమెంట్ వస్తుందని అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ క్యాండిల్ సెల్లింగ్ డామినేషన్ ఉంది, బట్ సెకండ్ క్యాండిల్లో ఆ సెల్లింగ్ డామినేషన్ కాస్త తగ్గింది. థర్డ్ క్యాండిల్లో కన్ఫర్మ్ అయిపోయింది దట్ సెల్లర్స్ ఆర్ కంప్లీట్లీ వానిష్, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అండ్ బయర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అయ్యారు అనమాట. ఓకే. సో ఈ ప్యాటర్న్ కూడా చాలా ఫ్రీక్వెంట్ గా మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ కావచ్చు చాలా మట్టుకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇది ఒక మెయిన్ ప్యాటర్న్ అనమాట, వన్ ఆఫ్ ది ప్యాటర్న్ యాక్చువల్లీ. అండ్ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో మాట్లాడుకున్నప్పుడు బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, దట్ ఈస్ ట్వీజర్ బాటమ్. ఓకే, ట్వీజర్ బాటమ్ అనమాట, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది ట్వీజర్ బాటమ్. సో ఇది కూడా ఒక 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, క్లియర్ గా మెన్షన్ చేశాను ఇక్కడ. ఇట్ ఈస్ ఏ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ విత్ ఐడెంటికల్ లోస్. ఇది ఒకసారి ఎలా ఉంటుందో నేను డ్రా చేసి చూపిస్తాను. ఐడెంటికల్ లోస్ అంటే జస్ట్ ఇలా ఒక 2 క్యాండిల్స్ వస్తాయి, లైక్ హ్యామర్ టైప్ క్యాండిల్స్ మీరు అనుకోవచ్చు. అండ్ ఈ రెండు కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో సేమ్ లోస్ ఉంటాయి రెండింటికి. ఓకే. సో ఈ రెండు కూడా ఒక డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవుతాయి. ఫస్ట్ ఇది ఒకటి రెడ్ క్యాండిల్ అనుకోండి, ఒకటి గ్రీన్ క్యాండిల్ అనుకోండి. సో రెండింటికి ఒక ఐడెంటికల్ లో ఉంటుంది, సేమ్ లో ఉంటుంది. ఓకే, సేమ్ లో అంటే ఇది హ్యామర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్లా కొంచెం డిఫరెంట్ గా కూడా ఉండొచ్చు, కొంచెం బాడీ పెద్దగా ఉండి కూడా ఉండొచ్చు, బట్ రెండింటికి సేమ్ లో ఉంటుంది అనమాట, రైట్. బట్ జనరల్ గా ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ బేరిష్ గా ఉంటుంది అండ్ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో అదొక బులిష్ క్యాండిల్ అవుతుంది. అంటే ఒక రిజెక్షన్, ఏదైతే ఒక సపోర్ట్ లెవెల్ లేకపోతే డిమాండ్ జోన్ ఉందో అక్కడి నుంచి రిజెక్షన్ అయ్యి ఒక బులిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి దీంట్లో, ఎంట్రీ ఎప్పుడైనా ఈ హై ఏదైతే ఉందో సెకండ్ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆ సెకండ్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే మనం ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ వచ్చేసరికి బికాస్ రెండింటికి సేమ్ లో కాబట్టి ఆ లోయే మనకి స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ ఎలా ప్లేస్ చేసుకుంటామంటే ప్రీవియస్ ఎక్కడైనా ఏదైనా ఒక రెసిస్టెన్స్ కావచ్చు లేకపోతే ఎక్కడైనా ఒక సప్లై జోన్ కావచ్చు, ఆ లెవెల్స్ ని మనం టార్గెట్ గా ప్లేస్ చేసుకుంటాం, రైట్. సో ఇది వన్ ఆఫ్ ద కామన్ ప్యాటర్న్. దీనికి బేరిష్ కూడా ఉంటుందన్నమాట, ట్వీజర్ టాప్ అని అంటారు, బట్ మనం ట్వీజర్ బాటమ్ గురించి నేర్చుకున్నాం. సో ట్వీజర్ బాటమ్ అనేది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అనమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్యాటర్న్ అండ్ రూల్స్ అయితే క్లియర్ గా ఫాలో అయితే మనకి ప్రాపర్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట.
రైట్. సో ఇది ట్వీజర్ బాటమ్. సో నెక్స్ట్ మనం ఒక్కసారి పియర్సింగ్ లైన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది నెక్స్ట్ సెట్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇది కూడా బులిష్ రివర్సల్. సో దీంట్లో ఎలా అంటే పియర్సింగ్ లైన్ లో, సో దీన్ని కూడా ఒకసారి డ్రా చేసి చూపిస్తాను పియర్సింగ్ లైన్ ఎలా ఉంటుందని. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఒక రెడ్ క్యాండిల్ అయితే మనకి ఫామ్ అవుతుంది. ఇలాగా ఒక రెడ్ క్యాండిల్ కంప్లీట్ గా ఒక బాడీ ఉంటూ పైన కింద విక్స్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ క్యాండిల్ ఒక బులిష్ క్యాండిల్ ఉంటుంది. ఓకే, ఇలా ఒక బులిష్ క్యాండిల్ లాగా ఫామ్ అవుతుంది. సో దీని స్ట్రక్చర్ ఒక్కసారి క్లియర్ గా చూసుకుందాం. రైట్. సో స్ట్రక్చర్ ఒకసారి క్లియర్ గా చూసుకుందాం. సో ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇస్ ఎ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంది, అంటే సెల్లింగ్ ఫుల్ గా ఉన్నట్టు అర్థం. సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఎలా ఓపెన్ అవుతుందంటే కింద ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే గ్రీన్ క్యాండిల్ కదా ఇది. ఇది ఫస్ట్ క్యాండిల్ తో కంపేర్ చేసుకుంటే దీని ఓపెనింగ్ అనేది కింద ఓపెన్ అవుతుంది, లోలో ఓపెన్ అవుతుంది, అంటే ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. దాని తర్వాత సెల్లింగ్ ప్రెషర్ ని వైప్అవుట్ చేసుకుంటా ఒక బుల్లిష్ పొజిషన్ కి వచ్చి ఒక హై క్రియేట్ చేస్తుంది ఇక్కడ, మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవుతుంది అనమాట. సో ఏదైతే డౌన్ ట్రెండ్ వచ్చిందో ప్రీవియస్ గా రెడ్ క్యాండిల్ తో పాటు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఒక మంచి బులిష్ మొమెంటం వచ్చి క్లోజ్ అవుతున్న పాయింట్ ఏదైతే ఉందో దీన్నే పియర్సింగ్ లైన్ ప్యాటర్న్ అని అంటారనమాట. రైట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్. సో దీంట్లో ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ట్రేడ్ ఎలా చేయాలి ఒక్కసారి అర్థం చేసుకుందాం. సో ఏదైతే హై ఉందో సెకండ్ క్యాండిల్ హై, సో ఈ హై బ్రేక్ అవ్వగానే మనం ఎంట్రీ తీసుకుని ట్రేడింగ్ అయితే చేయాలి. స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ లో సెకండ్ క్యాండిల్ లో దగ్గర అయితే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. టార్గెట్ వచ్చేసరికి మనం ఎక్కడైతే నెక్స్ట్ రెసిస్టెన్స్ కానీ సప్లై జోన్స్ ఉన్నాయో అక్కడైతే టార్గెట్స్ పెట్టుకుంటాం. అండ్ దిస్ ఇస్ హౌ మనం జనరల్గా అయితే పియర్సింగ్ లైన్ యూస్ చేసి ట్రేడ్ చేస్తాను. క్లియర్ గా మెన్షన్ చేశాను, రెడ్ క్యాండిల్ ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్ దట్ క్లోజెస్ అబౌట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద రెడ్, అంటే ఇది మిడ్ పాయింట్ కదా, సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ పైన క్లోజ్ అవుతుంది అనుకోండి, వాటి దగ్గరగా. సో అట్లాంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్ నే మనం పియర్సింగ్ లైన్ ఆర్ పియర్సింగ్ ప్యాటర్న్ అంటారు అనమాట. సో ఇది ఇవాల్టి వీడియోలో ఏంటంటే మనం ఈ 4 ప్యాటర్న్స్ ఆర్ 6 ప్యాటర్న్స్ టు బి మోర్ ప్రిసైజ్, 6 కూడా కాదు, ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 ప్యాటర్న్స్ అయితే మనం కవర్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి హ్యామర్ క్యాండిల్, సెకండ్ వన్ బులిష్ ఎంగల్ఫింగ్, థర్డ్ వన్ వచ్చేసి మార్నింగ్ స్టార్, ఫోర్త్ వన్ వచ్చేసి మార్నింగ్ డోజీ స్టార్, ట్వీజర్ బాటమ్ అండ్ పియర్సింగ్ లైన్, అండ్ ఫాలోడ్ బై డ్రాగన్ ఫ్లై డోజీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ లో అయితే మనం ఇన్వర్టెడ్ హ్యామర్ కానివ్వచ్చు, 3 వైట్ సోల్జర్స్ కావచ్చు, 3 ఇన్సైడ్ అప్ క్యాండిల్స్ గురించి అయితే మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.